వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు. కథల ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో ఈరోజు మనము ఒక ఎలుక సింహానికి సంబంధించిన ఎవరికైనా సహాయం చేయొచ్చు అనేటువంటి నీతిని చెప్పేటువంటి ఒక చిన్న కథని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మనం ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకరోజు ఒక సింహం అడవిలో తన గుహలో నిద్రపోతూ ఉంది. ఇది పాస్ట్ కంటిన్యూస్లో రాసుకోవాలి. ఒకరోజు వన్ డే ఓ సింహం ఏ లయన్ నిద్రపోతూ ఉంది. వాజ్ స్లీపింగ్ తన గుహలో ఇన్ ఇట్స్ కేవ్ అడవిలో ఇన్ ద ఫారెస్ట్. టోటల్ సెంటెన్స్ వన్ డే ఏ లయన్ వాజ్ స్లీపింగ్ ఇన్ ఇట్స్ కేవ్ ఇన్ ద ఫారెస్ట్. ఒక ఎలుక ఏ ర్యాట్ తన బొరియలో నుండి బయటికి వచ్చి కేమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ హోల్ అటు ఇటు తిరుగుతూ వాకింగ్ హీర్ అండ్ దేర్ సింహం ముక్కుకి అడ్డంగా నిలబడింది. స్టూడ్ అక్రాస్ ద లయన్స్ నోస్. ఇప్పుడు మొత్తం సెంటెన్స్ తీసుకుంటే ఏ ర్యాట్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ హోల్ అండ్ వాకింగ్ హీర్ అండ్ దేర్ అండ్ స్టూడ్ అక్రాస్ ద లయన్స్ నోస్. సింహానికి మెలకు వచ్చింది. ద లయన్ వోకప్. అది తన పంజాను ఎలుక మీద పెట్టి గర్జించింది. ద లయన్ kept its paw on the rat and roared. The lion kept its paw on the rat and roared. నీవు నా గాఢ నిద్రను చెడగొట్టావు. ఇది ఇన్వర్డ్ కామర్స్లో డైరెక్ట్ స్పీచ్లో చెప్తున్న డైలాగ్ ఇది. యు హ్యావ్ స్పాయిల్డ్ మై డీప్ స్లీప్. నేను నిన్ను ఇప్పుడే చంపివేయగలను. ఐ కెన్ కిల్ యూ నౌ. ఐ కెన్ కిల్ యూ రైట్ నౌ. ఎలుక చాలా భయపడిపోయింది. ద ర్యాట్ వాజ్ స్కార్డ్. ఎలుక సింహంతో అన్నది, దయచేసి నన్ను వెళ్ళనివ్వు, నన్ను చంపవద్దు. నన్ను నువ్వు ఈరోజు వదిలేస్తే నేను నిన్ను మరొక రోజు కాపాడుతాను. వరుసగా తీసుకుందాం డైరెక్ట్ స్పీచ్లో. ద ర్యాట్ సెట్ టు ద లయన్. ద ర్యాట్ సెట్ టు ద లయన్. ఇది మెయిన్ క్లాస్ రిపోర్టింగ్ సెంటెన్స్. ఇప్పుడు రిపోర్టెడ్ సెంటెన్స్ చూడండి. దయచేసి నన్ను వెళ్ళనివ్వు. ప్లీజ్ లెట్ మీ గో. ప్లీజ్ లెట్ మీ గో. నన్ను చంపవద్దు. ఇంపరేటివ్ సెంటెన్స్ ఇది. డోంట్ కిల్ మీ. నన్ను నువ్వు ఈరోజు వదిలేస్తే నేను నిన్ను మరొక రోజు కాపాడుతాను. ఇది కండిషన్ క్లాజ్. ఇఫ్ కండిషన్ ప్రాబబుల్ కండిషన్ అన్నమాట. అంటే ఒక ప్రెజెంట్ సింపుల్ ఒక ఫ్యూచర్ సింపుల్ కాంబినేషన్ ఉండాలి. ఇఫ్ యూ లీవ్ మీ టుడే ఐ విల్ సేవ్ యూ సమ్ అదర్ డే. ఇఫ్ యూ లీవ్ మీ టుడే, ఈరోజు నువ్వు నన్ను వదిలేస్తే ఐ విల్ సేవ్ యూ సమ్ అదర్ డే. ఇది చాలా సరదాగా ఉంది. ఒక ఎలుక ఒక సింహాన్ని ఎలా కాపాడగలదు అనుకున్నది సింహం. ఇట్స్ ఫన్నీ. హౌ కెన్ ఎ ర్యాట్ సేవ్ ఎ లయన్? ద లయన్ సెడ్ టు హిమ్సెల్ఫ్. ఇట్స్ ఫన్నీ. చాలా సరదాగా ఉంది. హౌ కెన్ ఎ ర్యాట్ సేవ్ ఎ లయన్? ఎలా కాపాడగలదు? ద లయన్ సెడ్ టు హిమ్సెల్ఫ్ అనుకుంది సింహం. సింహం ఎలుకను చూసి నవ్వి ఎలుకను తన ఇంటికి వెళ్ళనిచ్చింది. ద లయన్ లాఫ్డ్ ఎట్ ద ర్యాట్. ఏదైనా ఎవరైనా చూసి నవ్వారు అనడానికి లాఫ్డ్ పక్కన ఎట్టనే ప్రిపోజిషన్ రాసుకోవాలి. ద లయన్ లాఫ్డ్ ఎట్ ద ర్యాట్ అండ్ లెట్ ఇట్ గో. వెళ్ళనిచ్చింది అండ్ లెట్ ఇట్ గో. కొన్ని రోజుల తరువాత సింహం ఒక వేటగాని వలలో చిక్కుకుంది. ఆఫ్టర్ సమ్ డేస్, సింహము చిక్కుకున్నదని సింహము దొరికిందని ప్యాసివ్ వాయిస్లో రాసుకుంటే సరిపోతుంది. ద లయన్ వాజ్ కాట్ ఇన్ ద నెట్ ఆఫ్ ఏ హంటర్. అది ఆ వల నుండి బయట పడలేకపోయింది. ఇక్కడ పాస్ట్ ఎబిలిటీ. ఎబిలిటీ అంటే కెన్ కుడ్ ఎబిలిటీ అంటాం. అందులో పాస్ట్ అంటే కుడ్. అందులో నెగిటివ్ సెంటెన్స్. ఇట్ కుడ్ నాట్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ సింహం కోపంతో గర్జించింది. ద లయన్ రోర్డ్ విత్ యాంగర్. అంటే పెద్దగా అరిచింది అని అర్థం. ఆ ఎలుక సింహం యొక్క అరుపులు విని బయటకు వచ్చి చూసింది. ద ర్యాట్ లిసన్ టు ద లయన్ కేమ్ అవుట్ అండ్ సా. తన మిత్రుడు ఆపదలో ఉన్నాడని గ్రహించింది. ఇట్ అండర్స్టూడ్ దట్ తన స్నేహితుడు ప్రమాదంలో ఉన్నాడు. హిజ్ ఫ్రెండ్ వాజ్ ఇన్ డేంజర్. ఇట్ అండర్స్టూడ్ దట్ హిజ్ ఫ్రెండ్ వాజ్ ఇన్ డేంజర్. ఆ ఎలుక వల యొక్క తాళ్లను కొరకడం మొదలెట్టింది. ఇట్ స్టార్టెడ్. ఎప్పుడు కూడా వర్బ్ పక్కన మరొక వర్బ్ని ఇంగ్ ఫామ్ రాసుకోవచ్చు.
ఇట్ స్టార్టెడ్ బైటింగ్ ద రోప్స్ ఆఫ్ ద నెట్. ఇట్ స్టార్టెడ్ బైటింగ్ ద రోప్స్ ఆఫ్ ద నెట్. సింహం వల నుండి తప్పించుకోగలిగింది. ద లయన్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ద నెట్. ఎలుక అన్నది ఎటకారంగా. ద ర్యాట్ సెడ్ సర్కాస్టికల్లీ. ఎప్పుడైనా వెటకారంగా మాట్లాడారో అనడానికి అక్కడ సర్కాస్టికల్ అనే యాడ్వర్బ్ ఉపయోగించుకుంటే వస్తుంది. ద ర్యాట్ సెడ్ సర్కాస్టికల్లీ. ఒక ఎలుక కూడా ఒక సింహాన్ని కాపాడగలదు. ఈవెన్ ఏ ర్యాట్ కెన్ సేవ్ ఏ లయన్. అప్పటి నుండి అవి మంచి స్నేహితులు. సిన్స్ దెన్ దే వర్ గుడ్ ఫ్రెండ్స్. అప్పటి నుండి మంచి స్నేహితులు. సో సహాయం చేయడానికి సైజు అవసరం లేదు, సమయస్ఫూర్తి ఉండాలి, సందర్భం కూడా కలిసి రావాలి. సందర్భం సమయస్ఫూర్తి ఉంటే ఎవరెవరినైనా ఎప్పుడైనా కాపాడవచ్చు.